పోతే ఇప్పుడు దానికి ఆనవాళ్ళు ఉంటాయి కదండి. ఇదిగోండి, ఇది చనిపోయినప్పుడు అక్కడ దొరికిన బైక్ ఇది. ఈ బైక్ దగ్గర ఎక్కడ కూడా ఫోన్ హోల్డర్ లేదు. ఒకవేళ ఇరిగిపోయిందని చెప్పి అనుకుందాం. ఇరిగిపోతే ఇప్పుడు అక్కడ ఒక ముక్క ఏదో కనబడుతుంది, బండికి అలాగే ఒక ముక్క ఉంటుంది, పైన ఇరిగిపోయింది అనుకున్నాం. ఒకవేళ ఇది కూడా ఊసిపోయింది అనుకున్నాం, దానికి అక్కడ కనబడుతుంది కదా తెల్లగా ఒక స్ట్రిప్ లాంటిది, ఒక లైన్ అనేది మనకు కనబడతా ఉంటుంది, జంగు లాంటిదో ఏదో ఒకటి కనబడుతుంది. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశానండి, లేపలేదు. పక్కన దగ్గరగా ఉండే వ్యక్తికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇది ఏంటి మళ్ళీ ఇప్పుడు నైట్ కనబడ్డది, ఫోన్ హోల్డర్ కనబడుతుంది, ఏంటి పరిస్థితి, ఫోన్ హోల్డర్ అయినా అంటే, అన్న ఆయన కార్లో వెళ్ళినా కూడా కార్లో కూడా ఫోన్ హోల్డర్ పెట్టుకోడన్నా, బండి కూడా ఫోన్ హోల్డర్ లేదు. ఆయనకు ఆ రాజమండ్రి ఎన్నోసార్లు పోయి వచ్చాడు, కళ్ళు మూసుకొని వెళ్ళి వస్తాడు, ఫోన్ హోల్డర్తో పని లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే, నేను 4-5 years నుంచి అన్నతో ఉన్నానన్న. ఇంకోటి కూడా మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఒక ఫోటో, దాని మీద కూడా నేను ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నట్టు, ఆ వ్యక్తి బండి పక్కన నిలబడ్డట్టు. ఇది కూడా క్రైస్తవ సోదరులకు కూడా ఈ యొక్క ఫోటో గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటే, ఈ వ్యక్తితో నేను మాట్లాడాను, క్రాంతి అనే వ్యక్తి. పక్కన ఉన్న వ్యక్తి వచ్చి రోహితో, ఈ పక్కన ఫోటో తీసుకున్న డీటెయిల్స్ కనబడుతుంది, నేరెడ్మెట్ ఎక్స్ప్రెస్లో ఫోటో తీస్తున్నట్టు. ఇది ఏంటి పరిస్థితి అని చెప్పి క్రాంతితో మాట్లాడు. ఈ క్రాంతి అనే వ్యక్తి వచ్చి ఆయన ఆఫీస్లో ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ అవుతుందో ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈజ్ ఎంప్లాయ్, ఈజ్ వెరీ క్లోజ్ టు ప్రవీణ్ అన్న, వదినమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు జెసికా అక్కడ. అయితే ఈ వ్యక్తి బండి ఏంటి, ఈ ఫోటో ఏంటి అని అడిగితే, ఈ బండి నేను ఎక్కువగా నేను వాడుతూ ఉంటానన్నా, తీసుకొని వెళ్ళేటప్పుడు పోలీసు వారు నన్ను జనవరిలో ఆపారు, ఎందుకంటే సౌండ్ పొల్యూషన్, బుల్లెట్ కాబట్టి సైలెన్స్ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆపారు. అప్పుడు తీసిన ఫోటో. పక్కన ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ అన్న ఒక పర్సనల్ డ్రైవర్, ఆయన పేరు రోహిత్. సో ఈ వ్యక్తియే అక్కడ ఎక్కడ టోల్ గేట్ దగ్గర బండి నడుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, వీడే అని చెప్పి చక్కర్లు కొడుతున్నా. ఇతను కాదు, ఈ వ్యక్తి వచ్చి ప్రవీణ్ అన్నకు బాగా క్లోజ్ వ్యక్తి. ఈ వ్యక్తి కూడా నాకు చెప్పిన సమాచారం ప్రకారంగా, నేను అన్నతో ఎన్నో ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను, ప్రవీణ్ అన్న నాకు చాలా పర్సనల్గా చాలా క్లోజ్ తెలుసు, ఆయన తాగే వ్యక్తి కాదు. ఇప్పుడు ఇంకో కోణంలో కూడా మనం ఆలోచన చేస్తా అండి, ప్రవీణ్ అన్న గారికి తాగాలే అనిపించింది అనుకోండి, ఈజ్ ఏ పబ్లిక్ ఫిగర్ అండి. ఒకళ్ళు తాగాలనుకుంటే విజయవాడ దాకా వెళ్ళాడు, అక్కడెక్కడో నవ్వు హోటల్ బుక్ చేసుకుని రూమ్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళి తాగొచ్చు కదా. ఆయన పబ్లిక్ ఫిగర్ కదా, అనేక మంది గుర్తుపడతా ఉంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, చిన్న వాళ్ళు ఎక్కడ ఒకళ్ళు ఇలాంటి తప్పులు చేయాలంటే, ఎందుకంటే ఆయన ఉన్నది ఒక మత గురువుగా ఉన్నాడు, ఒక మత గురువు అలాంటి తప్పు చేయాలనంటే, ఒకళ్ళు చెయ్యాలంటే ఎంతో మంది అప్పట్లో దొరికారు. ఎవరైనా ఈ విధంగా పబ్లిక్లోకి వచ్చి తప్పు చేయాలనుకుంటారా? ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయదు. తాగాలి అని అనిపిస్తే ఎక్కడ పోయి తాగుతాడు. ఒకవేళ తాగాలనిపిస్తే ఆయనకు అమెరికాలో అక్కడిక్కడ ఎన్నో కంట్రీస్లో లింక్స్ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, తెప్పించుకుంటూ ఫారెన్ బ్రీడే తెప్పించుకుంటాడు. ఇప్పుడు ఒకటి చక్కర కొడతా ఉంది ఏంటంటే, ఆయన చేసిన రిసిప్ట్ బయటకు వచ్చిందని చెప్పి అంటారు కానీ రిసిప్ట్ క్లారిటీ లేదు, ఏదో ఊరికి అలా పెట్టి చూపెడుతున్నా, 350 రూపాయలు రిసిప్ట్ పేమెంట్ చేశాడని చెప్పి చక్కర్లు కొడతా ఉంది. 350 రూపాయలు పెట్టి చీప్ లిక్కర్ కొనుక్కున్న పరిస్థితుల్లో ప్రవీణ్ అన్న ఉన్నాడా? ఒకవేళ తాగాలి అనుకుంటే డౌట్. అంత చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? అంత కోట్ల వ్యాపారం చేసే వ్యక్తి చీప్ లిక్కర్ కొనుక్కుంటాడా? ఫారెన్ బ్రాండ్ తాగుతాడా? అంత చీప్గా రోడ్ సైడ్ పోయి తాగుతాడా? లేదా ఎక్కడ మంచి రెస్టారెంట్లు పోయి తాగుతాడా? లేకుంటే ఎక్కడ పెద్ద హోటల్లో పోయి, లాంజ్ల్లో బార్లు ఉంటాయి కదా, నవ్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, అందులో పోయి తాగొచ్చు కదా. తాగాలనుకుంటేనే, ఆయన తాగే వ్యక్తి కాదు. ఎంతో మంది చెప్పారు, ఒకళ్ళు తాగే వ్యక్తి అయితే ఆయన క్రైస్తవ మత బోధకుడుగా ఎవరు అంగీకరించేవారే కాదు, ఆయన మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు కాదు, మీటింగ్స్కి పిలిచేవారే కాదు, ఇంట్లో వాళ్ళే చెప్తా ఉన్నారు. తాగాల్సిన అవసరం కూడా లేదు, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఇవ్వాలని అని చెప్పి ఆయన నిందలు మోపుతా ఉన్నారు తప్ప, ఇది ఖచ్చితంగా ఇది పార్ట్ ఆఫ్ ద డ్రామా. పార్ట్ ఆఫ్ ద డ్రామా అని అంటున్నారు. ఆయన అంత రిచ్ అనుమానం కనబడుతుందండి. పైన వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన థ్రెట్స్ ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్తున్నారు. ఒకవేళ దాడి ముందే జరుగుంటే ఎందుకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? మేము కూడా అదే బాధపడుతున్నామండి, మేము కూడా అదే బాధపడతా ఉన్నాం. ఇప్పుడు మనిషి అని ఎవరైనా పర్సనల్ విషయాలు బట్టి వెళ్ళిపోతా ఉంటారు. పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద ఫిలిం యాక్టర్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వాళ్ళ పర్సనల్ పనులు ఉన్నప్పుడు కొన్నిసార్లు బాడీ గార్డ్స్ని పక్కన పెట్టేసి వేరే కారుల్లో వెనకాల రూట్లో నుంచి కూడా వెళ్ళేవారు. నాకు ఎంతో మంది తెలుసు అలా వెళ్ళేవారు. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే అండర్ గ్రౌండ్ నుంచి, లిఫ్ట్ నుంచి వెళ్ళేవారు ఉన్నారు. రకరకాలుగా వెళ్తారు పర్సనల్ విషయాలు. బట్ ఇక్కడ ఈ కోణంలోకి, ఈ పరిస్థితులకు వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయం ఏంటంటే, కార్లో వెళ్ళొచ్చు కదా అంటే, ఆయనకి 3 కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లే ఉన్నాయి. కార్లో వెళ్ళొచ్చు కదా అంటే, లేదు నేను బండి మీద వెళ్ళాలి, ఎందుకంటే ఒక 3-4 days అక్కడ తిరగాల్సి ఉంటుంది, ఊరుల్లో అక్కడిక్కడ తిరగాలంటే బండి ఉంటే నాకు యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి నేను బండి మీద వెళ్తాను, చాలా రోజుల తర్వాత వెళ్తా ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు హ్యావ్ ఎ రైడ్ అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఇంట్లో వారు చెప్పారండి. ఇప్పుడు ఆ కోణం కూడా ఆలోచన ఏంటి, ఆయన చెప్పి వెళ్ళుంటే బాగుంటుంది కదా అంటే, ఆయన పర్సనల్ విషయం మీద వెళ్తా ఉన్నాడు, ఆయన చెప్పి వెళ్ళుంటే బాగుంటుందో మేము కూడా అనుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు కరెక్టే, కానీ ఇప్పుడు ఆయన రిచ్ కాబట్టి, అంటే రిచ్ అంటే ఆయన రెస్టారెంట్